వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. ఒక ఎపిసోడ్ ముగిసింది. మనం అనుకున్నాం మనం ఏంటి సరే మనం కాన్సెప్టు ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ప్రజలకు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే రేషన్ కార్డుల గురించి ఈ అప్డేట్స్ చూస్తూనే ఒక 2 నిమిషాలు ఎపిసోడ్ ఏంటంటే లేఖ మీద చర్చ ఎందుకు అని చెప్పేసి మనం అన్నాం. ఆ లేఖ మీద చర్చ ఎందుకు అని అంటే మళ్ళీ తర్వాత అదేదో ఇట్లా సినిమాలో సస్పెన్స్ పెట్టినట్టు వెళ్ళదాం అనుకున్నారు. కానీ పాపం అదంతా నా ముందే చెప్పినవి వాటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకు వాళ్ళు అది 4 స్తంభాల ఆట ముందు నుంచి నడుస్తూనే ఉంటుంది. పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఏమైనా అప్డేట్ ఇస్తే దాని మీద మాట్లాడాలి తప్పితే కానీ వీళ్ళు ఇచ్చిన వాటికి మాట్లాడద్దు అని చెప్పేస్తే పత్రికలు ఛానళ్ళు తెగబడి మాట్లాడితే చివరికి ఏమైంది, మేమంతా ఒకటే అనే కాడికి వచ్చేసింది కథ. సరే, ఇక అందుకే మనం రాజకీయ వార్తలకు ఇంకోటి ఏంటంటే రాజకీయ వార్తలు అంటే మనం కూడా ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి డేట్ అని మీన్స్ షెడ్యూల్ డిక్లేర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లారా, గ్రామ స్థాయి నాయకులారా, గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను నాయకులు ఎప్పటికప్పుడు అలర్ట్గా చేస్తూ స్థానిక సంస్థల్లో అత్యధికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీ చేసి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపాలిటీలో అయితే కౌన్సిలర్లుగా, ఎంపీగా ఎన్నిక అయ్యే విధంగా ఎన్నిక కావాలి. ఇది 2028కి నాంది అని చెప్పేసి ఒక మెసేజ్ పంపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకోసం అంటే ఎటు చూస్తున్నా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా ఏం చేస్తారంటే ఇక బీసీ ఎస్సీ ఎస్టీ నినాదం బాగా గట్టిగా బయలుదేరింది. కాబట్టి ఇక బీసీ నినాదం అయితే బాగా గట్టి ఉధృతంగా నడుస్తుంది. కాబట్టి ఎటేట ఉన్న పరిస్థితులు అని చెప్పేసి ఈ 4 మంత్రి పదవులు ఉంటాయి, ఇంకా పెరుగుతులు పెంచేటి. ఆ 4లో ఏంటి, ఎస్సీలో కోటి, ఎస్టీలో కోటి, బీసీలో కోటి, మైనార్టీలో కోటి అట్లా. ఇది కార్ఖానా. మీరు ముందు పరిపాలన మీద దృష్టి పెట్టండి అంటే ఇంకా దాని మీద ఎపిసోడ్ నడుస్తుంది. సీరియల్ ఎపిసోడ్ అప్పట్లో ఏదో ఉండేది, మొగిలి రేకు లేదు, సీరియల్ ఉండే నడుస్తూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మంత్రివర్గ విస్తరణ ఇంకా కొన్ని మాట్లాడుకుంటే గతంలోనే ఇక అందులే కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతకు నేను ఇచ్చి పిలుపు ఒకటే, నాయకులకు, గ్రామస్థాయి నాయకులకు, సర్పంచులకు, గ్రామస్థాయి అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సిద్ధంగా అండి. ఇప్పటి నుంచే యువతను, ప్రజలను మోటివేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పటి నుంచి చేస్తేనే అప్పటికి రిజల్ట్ అనేది ఉంటుంది. అప్పటికి అంటే ఇక మళ్ళీ 2028-29 వరకు ఈ రిజల్ట్ అప్పటికి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం గాడిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎవరు అంటే పాలకులు. ఇక ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే మనం ఇక వెలుగు పేపరు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం, ఇందిరమ్మ ఇండ్లు ఇది లేని మనము వార్తనే మొదలు పెట్టాము. ఎందుకంటే మన కాన్సెప్టే ఇది, సంక్షేమం. ఎన్నేళ్ళు సంక్షేమం గురించి మాట్లాడతారు అనేది అది క్వశ్చన్ కోసమే మనం ఇది ఇందిరమ్మ ఇండ్లు. ఇక రేషన్ కార్డులో అయితే నో అని చెప్పడానికి లేదు. ఇవాళ కొంచెం ఉన్నది రేషన్ కార్డులతో కూడా. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. ఇప్పటి వరకు 60,008 కోట్లు లబ్ధిదారులకు అందజేసినాం. నిధుల కోసం ఎదురు చూడకుండా రిలీజ్ చేస్తున్నాం. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు గృహప్రవేశాలకు హాజరవుతానని మంత్రి వెల్లడి. ఎవరు? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రావతరణ రోజున కొన్ని ఇంట్లో కోతంగా కొత్త ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లో పండగ పెట్టుకుందాం ఆ రోజు. ఆ ఇంట్లో కోసేందుకు నన్ను పిలిస్తే నేను వస్తా. ఏ జిల్లా అయినా సరే, ఎక్కడైనా సరే, అక్కడ ఎవరు పిలిచినా కానీ నేను మీ ఇంట్లో పోయడానికి
ఇంట్లో పోయే పండగకు నేను వస్తా అని చెప్పేసి నిజంగా ఎక్కడున్నా మంచి మనసున్న మనిషి పనిచేస్తూ ఉంటాడు ప్రజల కోసం. ఇగో ఇక ప్రజలు కూడా ఏంది సంతోషం వ్యక్తం చేస్తుండ్రు. మనం దీని మీద ఏంటంటే ఒక్కటి రిక్వెస్ట్ పెడుతున్నాం, మళ్ళీ ఎవరైతే ఈ స్కీమ్ కంటే ముందు గత గవర్నమెంటు మీరు ఆదరాబాదగా చివరి ఎలక్షన్ మూమెంట్ ముందుగా ఇక చివరిలో ఏం చెప్పారు, మీరు డబుల్ బెడ్రూమ్ కాకుండా మీ సొంత జాగాల్లో కూడా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి అనగానే కొందరు బేస్మెంట్లు మొదలుపెట్టిండ్రు. ఆ బేస్మెంట్లు మొదలుపెట్టిన వారికి కూడా రెండవ విడతలో లబ్ధిదారులుగా ఎంపిక చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి రిక్వెస్ట్ పెడుతున్నాం. వీలైతే వాట్సాప్ కూడా చేస్తాం, మేము మెసేజ్ కూడా చేస్తాం. ఎందుకోసం అంటే వాళ్ళు అటు ఇటుగాను అయిపోయారు. భలే మధ్యలో ఒకసారి మెసేజ్ వచ్చింది మీ నుంచి, ఒక స్టేట్మెంట్ వచ్చింది, 100 గజాల మీరు బేస్మెంట్ ఎంత ఉన్నా కానీ 600 సేఫ్టీలని ఇల్లు కట్టుకుంటే బిల్లులు ఇస్తామని చెప్పేసి సంతోషం, అంత మేరకు కట్టుకోమని చెప్పేసి వాళ్ళను సందేహించు, ఇట్లా కట్టుకుంటే నేను ఇస్తామని చెప్పి లబ్ధిదారులుగా వాళ్ళని కూడా ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందిగా మేము మా B6 మన వెలుగు ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇక కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం, సీతక్క అనుకుంటాం. గ్రామాలలో పనుల కోసం చెల్లించిన నిధులు చెల్లిస్తాం. కరెక్టే, చెల్లించాలి. కానీ అట్లాగే వారి పనితీరు విధానం కూడా మీరు స్ట్రిక్ట్గా చేస్తే చూస్తే పర్యవేక్షణ అనేది ఎక్కడెక్కడో ఏ జీపీలలో ఎన్నుండినో ఏముండినో ఏం కథనో గత పాలకులో అవి ఎవరి సరే వారి పరిష్కారం, ఉద్యోగుల సమస్యలతో ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సిందే. లేకపోతే వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు ఇట్లా పనిచేస్తారు, రావడం పోవడం, ఒక వాళ్ళు కూడా ఉంటాయి కదా సమస్యలు. ఇది ఎందుకు డిప్యూటీ సీఎం గారు దయాల నాయకుడు దేవుడా, 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ దయాలను వదిలించుకున్నారు. మీరు ఇతర రాజకీయ నాయకుల పార్టీల గురించి కాదు, డిప్యూటీ సీఎం గారు మీరు మాట్లాడింటారు, కానీ పరిపాలన మీద, ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమం మీద మీరు ఏంటంటే కష్టపడి డిప్యూటీ సీఎం గారు అయిండ్రు కదా. మేము ఒకటి ఓపెన్గానే మాట్లాడుతున్నాం, మీ వర్గాల ప్రజలకు అంటే దళిత వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఎంత మేరకు అందుతున్నాయి అనేది ఒక స్ట్రిక్ట్గా మీరు దానిపైన దృష్టి పెట్టండి ఒకసారి. ఇప్పుడు రాజీవ్ వికాసం ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, దీంట్లో అసలు లేని వారు వీళ్ళే కదా ఎక్కువ శాతం, అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీలు. కానీ ఈ విధంగా మంత్రులు ఆయా వర్గాలకు చూసుకుంటూ ఉంటే ప్రభుత్వానికి ఎందుకు పేరు రాదు? ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ముందు దాని మీద దృష్టి పెట్టండి. వాళ్ళ పార్టీ, మీరు ఆ పార్టీ గురించి మాట్లాడడానికి మీ పార్టీగా PCC అధ్యక్షులు ఉన్నారు, కార్యవర్గ సభ్యులు ఉంటారు, వాళ్ళు వేస్తారు కౌంటర్ రీకౌంటర్. మీరు ప్రభుత్వం తరఫున మీరు ప్రభుత్వం పనులు చూడండి, ప్రజల కోసము ప్రభుత్వం చేయాల్సిన పనులు చూడండి. అయ్యో ఎందుకు కేటీఆర్ గారు పెద్ద ఆయన సరిదికి వస్తూ ఉన్నాడు, మీరు ఎత్తేసుకుంటూ వస్తూ ఉన్నారు. పార్టీ మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మేము కూడా ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టే మాట్లాడుతున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలన్నాడు, మనతోనే ఉండి వెన్ను పోటు పొడిచారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి, మనతోనే ఉండి వెన్ను పోటు పొడిచారు. మరి మీరు చేసినప్పుడు అప్పుడు కొన్నారు కదా, పెద్దగా ఈ కొనడాలు అమ్మడాలు ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడాలు ఇప్పటి నుంచా? మాకు తెలిసి వైఎస్ఆర్ అప్పటి నుంచి అనుకుంటా, అప్పటి నుంచి. ముంబైని ముంచెత్తిన వాన ఇది ప్రతి సంవత్సరం ఉండేది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా ముందస్తుగానే ఋతుపవనాలు వస్తాయని చెప్పారు. అదే మాదిరిగా వానలు కురుస్తూనే ఉన్నాయి. ఇక నిన్న కూడా ప్రకటించింది ఏంటంటే ఈ 2-3 రోజుల లోపల భారీ వర్షాలు అనేటివి ఉన్నాయని చెప్పేసి వాతావరణ కేంద్రం ప్రకటించిన సంగతి మనకు తెలిసింది. అట్లాగే రాష్ట్రానికి నైరుతి 2 వారాల ముందే వచ్చిన వానాకాలం. నిజంగా మేము కూడా ఒక వీడియో తీసినాం. ఆరుద్ర పురుగులు, ఆరుద్ర
అవి ఎప్పుడో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అవి కనబడ్డాయి, ఆర్ద్ర పురుగులు కనబడ్డాయి అని అంటే ఖచ్చితంగా వర్షాలు పుష్కలంగా ఉన్నాయని గతంలో మన తాత అమ్మలు అవ్వలు నాన్నలు తాతలు వీళ్ళు నమ్మేవారు అన్నట్టు. వాస్తవానికి అవి నిజమే. మేము కూడా నాగన్లెంబట పోయిన సందర్భాలు ఉండి అది దున్నేటప్పుడు పురుగు కనబడే ఆర్ద్ర పురుగు అది చూస్తే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే అవి వస్తే రైతుకు ఎక్కడ లేని ఆనందం. ఏంటంటే కాలం బాగా అవుతుందని చెప్పేసి, అంటే వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగా పడతాయి అని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఉన్నట్టు. అందుకే 2 వారాల ముందే వచ్చిన వానలు ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్లో విస్తారంగా ఉమ్, ఆ, ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్లోకి విస్తరణ. మరో రోజులు మరో 5 రోజుల్లో నాటు ఈ మరో 5 రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు. 15 ఏళ్ల తర్వాత సీజన్కు ముందే ఋతుపవనాలు ఎంటర్. వాస్తవం, ఇది మాత్రం నిజం. ఎప్పుడు కానీ జూన్ మనం చూస్తున్నంతలో మేలో ఇప్పుడు తీవ్రమైన ఎండలు ఉండేటి, జూన్ ఫస్ట్ వీక్లో ఎండలు ఉండేటి, జూన్ 20 దాకా ఎండలు ఉండేటి, ఒక్కొక్కసారి జూన్ చివరి వారంలో కార్తీలు లెక్క పెట్టుడు ఇట్లా రోహిణి కార్తీ, మృగశిర కార్తీ, మిరుగమంటం, ఇట్లా కార్తీలు లెక్క పెట్టి ఆ కార్తీల సరే ఈ కార్తీ పోయింది, ఈ కార్తీ పోయింది, ఇంకేముంది కాలం ఆగస్టు దాకా ఇట్లా లెక్క పెడితే ఒక్కోసారి కాలం పోయిన సంగతులు కూడా ఉన్నాయి. అంటే వర్షాలు పడక పంటలు పండగ కరువు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చంద్రబాబు సీఎం గారు ఉన్నప్పుడు లేదా అప్పుడు 9 సంవత్సరాలు వర్షం లేకుండా ఎలా తీసిండ్రు ప్రజలకు. అదే కానీ కరుణించి ఈసారి దేవుడు ముందే ఋతుపవనాలు ముందు వచ్చినాయి, వర్షాలు కూడా ముందు కురుస్తున్నాయి. అందుకే వర్షాలుండి పంటలు పండితేనే అన్నీ. కానీ ఆ పండిన పంటకు గిట్టుబాటు, అంటే తను పండించిన పంటకు తను రేటు నిర్ణయించుకునే అధికారం మాత్రం రైతులకు లేదు. ఆ అధికారం వచ్చినప్పుడు మాత్రం రైతు రాజు అవుతాడు. అప్పుడు ఈ నాయకుల ఆటలు చెల్లుతాయా అనేదిగా వాళ్ళకి అర్థమైపోయింది. మా అయితే అర్థమైతేనే ఉంటుంది. ఇప్పుడు పండిస్తారు పంట, వర్షాలు ముందు వచ్చినాయి, ముందు పంట పెడుతున్నారు, ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి పనులు. కానీ ఆ పంట ఏదైతే దిగుబడి వచ్చిన తర్వాత, పంట పండించిన తర్వాత ఆ పంటకు మీరు నిర్ణయించకుండా అదే రైతు నిర్ణయించుకునేటటువంటి రోజు వచ్చినప్పుడు మాత్రమే నిజంగా రైతు రాజు అవుతాడు. ఈ పెన్ను, ఒక 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 ఫోను, ఒక ప్లాస్టిక్ వస్తువు తయారు చేసిన ఈ ఒక పుస్తకం ఏదైనా సరే తయారు చేసిన వానికి వాడు అమ్ముకునేటటువంటి హక్కు ఉన్నప్పుడు రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకునే హక్కు ఎప్పుడు వస్తుందో ఆ చట్టం కనుక చేస్తే చాలా సంతోషం. దాని గురించి మాట్లాడాలి. కుర్చీలాట, ఎప్పుడు ఎమ్మెల్యే సీటు, ఎప్పుడు ముఖ్యమంత్రి, ఎప్పుడు మంత్రులు, రాజకీయాలు తప్పితే ప్రభుత్వం ఏర్పడ్డాక కనీసం నిన్న ప్రధాని మంత్రి గారు అన్నారు టీమిండియా లాగా పనిచేద్దామన్నారు. అట్లా ఉండి ఎన్నికలు ముగిసిన తర్వాత అందరం ఒకటే అని ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడాలి కానీ చర్చలు జరగాలి కానీ పనులు జరగాలి, ప్రభుత్వాలు చేయాలి కానీ మళ్ళీ రాజకీయాలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాజకీయాల గురించి మాట్లాడుతూ నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలు మొన్న జరిగింది కదా. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత జనరల్ సెక్రటరీగా నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది కదా. అది డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పలే అడిగారు కానీ అప్పచెప్పకపోతే వాళ్ళ కోర్టులు కూడా పోయిన మృతదేహం అప్పగించిన నారాయణపూర్ పోలీసులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 డెడ్ బాడీల దహనం. 8 డెడ్ బాడీలు, ఇది ఎప్పుడు ఇట్లా జరగలేదనుకుంటా బహుశా. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతా, నారాయణపూర్లోనే ఖననం చేయాలని కుటుంబ సభ్యులకు పోలీసులు కండిషన్. వారు ఒప్పుకోకపోవడంతో అక్కడే దహనం చేసిన పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్న పౌర హక్కుల ప్రజా సంఘాల నేతలు. కానీ ఇది లొంగిపోయిన ద్రోహుల సమాచారంతో ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీ లేఖ రిలీజ్ చేసింది. ఈ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది మీన్స్ లొంగిపోయినటువంటి మొన్నటి చాలామంది నక్సలైట్స్ జనజీవన సమాధిలో కలిసిండ్రు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే, కొంతమంది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. లేకపోతే ఇంత పెద్ద నాయకుడు మేము కోల్పెట్టడం కామని చెప్పేసి ఆ లేఖ. ఎన్కౌంటర్ మృతుల సంఖ్య 27 కాదు 28, ఒక్కళ్ళని మేము మోసుకుపోయినామని చెప్పేసి ఆ లేఖలో చెప్పాను. పట్టుకొని కాల్చి చంపారు. ఇది ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని కాల్చి చంపాను. 70 ఏళ్ళ వయసు అంట, 70 ఏళ్ళ వయసు అంట.
ఏం ఉరుకుతాడా పరిగెత్తుతాడా, పట్టుకొని తీసుకుపోయి కాల్ చేయకపోతే ఏం చెప్తారు, గన్ను మోస్తుంటావు ఇది ఉంటుందా. ఏం మన మేధమో అది. అరే చర్చలు అని మొత్తుకుంటున్నారు. అరే సరే తెలుసో తెలియకో దాంట్లకు సిద్ధాంతపరంగా ఏందో వాళ్ళ సిద్ధాంతం చెల్లుబాటు అయిపోయింది, వాళ్ళు కూడా జనజీవన స్రవంతులకు రావాల్సిందే, తప్పదు. కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. అట్లాంటప్పుడు ఖచ్చితంగా జనజీవన స్రవంతులకు వచ్చి ప్రజల తరఫున కొట్లాడితే బాగుంటుందనేది మా అభిప్రాయం. మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, జనజీవన స్రవంతులకు రావాల్సిందే. ఇదే నమ్మాలని పట్టుకొని కాల్చి చంపారు. మా నాయకుడిని కాపాడుకోలేకపోయాం. మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ రిలీజ్ చేసింది. ఎన్కౌంటర్ మృతుల సంఖ్య 27 కాదు 28. ఒక డెడ్ బాడీని మేమే తీసుకెళ్ళాం. లొంగిపోయిన ఇదంతా అదే. మృతదేహం అప్పగించిన నారాయణపూర్ పోలీసులు పెడితే కనుక ఒక్క దాని మీద నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే, ఒకప్పుడు వాళ్ళు లేనుకుంటే కనుక దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, అన్ని ఆడసబ్బడిన వర్గాలు ఏ పరిస్థితిలో ఉండేనో అది ఒక్కసారి వెనుకకు తిరిగి అది అనుభవించడానికి తెలుస్తుంది. సర్కార్ బడుల్లో అడ్మిషన్ల అట్లా అని వాళ్ళు చేసిన హింస తక్కువ లేదు, వాళ్ళు కూడా బాగానే చేశారు. అమాయకులను చంపడం, అందుకోసమే ఎంత నిర్బంధం వచ్చింది. మరి సర్కార్ బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలి. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలని అంటే ఎవరు చేయాలి? ప్రభుత్వ ఉపాధ్యాయులే చేయాలి, సర్కార్ సార్లే చేయాలి. ఎట్లా ఇప్పుడు నేను నిన్న తిరిగిన మొత్తం ఫీల్డ్ మీద, పుట్టగొడుగుల లెక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా మండలాల్లో కూడా స్కూళ్ళు వెలిసినాయి. వాటికి రికగ్నిషన్ ఉన్నదా లేదా కూడా మేము తీస్తాం. ఆ విషయం ఒక విషయం. సరే, వీళ్ళు సర్కారు బడుల్లో పెంపొందించాలంటే ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు వీధులలో తిరుక్కుంటే ఇళ్ళలో పోకుండా మీ ఇంట్లో పిల్లలు రండి, మరి ఫలానా మా స్కూల్లో చదువు బాగుంటుంది మీరు పంపండి అని చెప్పేసి అక్కడనే అడ్మిషన్ తీసుకొని వస్తారు. అది 3 ఏళ్ళు ఉంటుంది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటే తీసుకొని వచ్చేస్తారు. తీరా వచ్చిన తర్వాత పంపిస్తారు. వాళ్ళు తీరా వచ్చిన తర్వాత 6 నెలలు కానీ ఫీజు 21,000, 18,000, 19,000 ఈ మాదిరి ఉంటుంది కదా. అందుకే ఈ సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలంటే, నిజంగా చెప్పాలంటే మీ ఉపాధ్యాయులారా, ప్రభుత్వ ఉపాధ్యాయుల, ఎందుకోసం అంటే నేను కూడా చేసిన ప్రైవేట్ పాఠశాలలో ఇన్స్టిట్యూషన్ అప్ టు 7th అప్ టు 8th వరకు ఉన్నటువంటి మా పాఠశాలలో ప్రైవేట్ విద్యా సంస్థలో ఒకప్పుడు చేసిన కానీ ఇచ్చిన విలువైన విద్యను ఇచ్చినామో ఎట్లు ఇచ్చినామో అది ఇప్పుడు ఉన్నారు కొంతమంది, చాలామంది. మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం, అప్పుడు అది గతం. కానీ ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళిపోయినాయి. అప్పుడు కార్పొరేట్ అంటే హైదరాబాద్లో ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు. గ్రామాల్లో కూడా 30,000 రూపాయల ఫీజు అంట. గ్రామాల్లో సైతం 30,000, 25,000 ఈ రకమైన ఫీజులు ఉన్నప్పుడు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేద్దాం? ఎట్టి పరిస్థితుల్లో ప్రతి తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వ పాఠశాలలనే పిల్లలను చదివించండి, మీరు ప్రైవేట్ జోలికి వెళ్ళకండి. మరి ఇప్పుడే నువ్వు చెప్పిన మాట, మేము చెప్పినప్పుడు 20 రూపాయల ఫీజు, 15 రూపాయలు, 30 రూపాయలు కూడా అది 20 రూపాయలు దాటేది కాదు, 25 రూపాయలు దాటదు, 10, 15, 25 ఈ రకంగా ఫీజులు ఉండేవి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితి ఉచితంగా ఇచ్చినామన్నట్లు లెక్క. మేము ఉచితంగా ఇచ్చినట్టే లెక్క. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సర్కార్ ఉపాధ్యాయులారా, మీరు తప్పుగా అనుకోకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ సర్కారు ఉపాధ్యాయులతోనే, అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులతోనే, సర్కారే కదా, సర్కారు ప్రభుత్వం రెండు ఒకటే కదా. ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజల్లో, గ్రామాల్లో తిరుగుతూ, మున్సిపల్, గ్రామం అయితే గ్రామం, మండలం అయితే హెడ్ క్వార్టర్, ఎక్కడైతే ప్రజల్లో ఒకరు తిరుగుతూ, ఎక్కడ ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్తున్న పిల్లలు వాళ్ళని మీరు ఖచ్చితంగా వాళ్ళ ఇంటి దగ్గర ఒక 10 నిమిషాలు కేటాయించి మీరు పంపితే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా వాళ్ళు పంపుతారు. ఫీజుల కోసం ఎంత ఇబ్బంది పెడతారంటే అంత ఇబ్బంది పెడతారు. నేనే ఒక దగ్గర పోయి మాట్లాడిన ఒక స్కూల్లో, అరే ఫీజు అంతా కట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 5,000 డ్యూ ఉన్నది అంటారు. ఎందుకోసం అంటే ఫలానా అంటే రీజన్ చెప్తారు. మరి డిఈఓలు ఏం చేస్తారు అని అంటే నామకే వాస్తే, నేను నిజంగానే చెప్తాను, నామకే వాస్తే ఏం చేస్తారు నియంత్రిస్తారు. ఏమనంటే ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ లేవు. ఆగ్నూరు మురళి సార్ కొన్ని
ఇచ్చింది కదా గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పటికైనా ఫీజుల నియంత్రణ మీద, ఫీజులను నియంత్రించడానికి గైడ్లైన్స్ను బయటపెట్టి ప్రభుత్వం పత్రికాముఖంగా ప్రకటించాల్సిందే. నేను విద్యార్థి సంఘాలు మీరున్నారు కదా, ఫీజులు అప్పుడు స్కూల్ చాలా కాగానే ఫీజులు పెంచగానే రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకొని రకరకాల విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, మీరంతా చేస్తారు కదా. ఇప్పుడు ముందు జాగ్రత్తగానే ప్రతి దాంట్లో ప్రతి దగ్గర మరి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి, ప్రైవేట్ స్కూల్కి ఎందుకని చెప్పేసి చెప్పాలి కదా మీరు కూడా. ఎస్, ఉన్నతమైన విద్య అందేది ప్రభుత్వ పాఠశాలలోనే. మంచి కలెక్టర్లు, మంచి ప్రొఫెసర్సు, చూడండి రాజకీయ నాయకులు కూడా, లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడ తయారవుతారు, ఎక్కడ చదివిన వాళ్ళు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే ఉంటారు. సో మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలకు పంపకండి, ప్రభుత్వ పాఠశాలలకే పంపండి. అందుకే ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల గ్రామాల్లో ర్యాలీలు తీస్తే ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఊర్లలో ప్రైవేట్ పాఠశాలకు పంపడం మానేస్తారు. ఇక దొడ్డు బియ్యం ఏం చేద్దాం, అది ముందు ఆలోచన ఉండాల్సింది. బాదరగా పనిచేసేటప్పుడు సందిగ్ధంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రేషన్లో సన్నబియ్యం పంపిణీతో గోడౌన్లలో మిగిలిన స్టాక్ ఉన్నాయా? మరి సన్నబియ్యం సప్లై చేసినప్పుడు అంతకుముందు ఉన్న బియ్యం అట్లే ఉన్నాయి, ఇప్పటికి కూడా లెక్క పురుగు పడుతుందని చెప్పేసి బయట చెప్తూ ఉంటారు మాకు. 4.20 కోట్ల విలువ గల 1,00,000 టన్నుల విలువ చేసే 1,00,000 టన్నుల నిల్వలు అంతగానో ఉన్నాయి. ముక్కిపోయే ప్రభావం ఉందంట. ఇంకా ఆలస్యం చేస్తే ఆ బియ్యం కూడా ముక్కిపోయే ప్రభావం. ఎవరైనా వేలం వేస్తే తీసేసుకుంటారు కదా. ఎక్కడికక్కడ ప్రభుత్వం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక లీడ్ తీసుకొని మీరే ఎక్కడెక్కడ దొడ్డు బియ్యం ఉన్నాయి కదా, వేలమేమని చెప్పేస్తే అయిపోతుంది కదా. తీసుకుంటారు, తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే తీసుకుంటారు, లేదంటే వాటిని దేనికన్నా ఇట్లా ఏ రకంగా నేను అప్పుడు ప్రభుత్వ వాహనాలు పట్టుకుంటారు, దాన్ని ఏం చేస్తారు, తీసుకుపోకపోతే వేలమేస్తారు కదా. అదే పద్ధతిలో ఇవి కూడా వేలమేయండి. ఎట్లాగో ప్రజలు సన్న బియ్యానికి అలవాటు పడిపోయినారు. రోజు గన్స్తో సమస్యలు పరిష్కారం కావు. ఇది ఎప్పుడో ఉన్నది. గన్స్తో సమస్యలు ఏది పరిష్కారం కావు. తుపాకీతోని రాజ్యం రాదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం రాదు. ఎప్పుడో తేలిపోయింది అది. ప్రాణాలు పోవడం తప్ప. ఏంటంటే భయం అనేది ఉండే. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి. సిపిఐ నేత జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్. ఓకే, అది అందరూ కోరుకుంటుండ్రు. వారు కూడా మేము చర్చలకు వస్తాం అంటుండ్రు. కానీ అది ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలపై భరోసా కల్పించాలి. ఆకునూరి మురళి సార్. ఎస్, ఇది కదా మనం ఇందాక చెప్పినట్టు. ఆకునూరి మురళి సార్ భరోసా కల్పించాలి అని అంటే ఎవరు? మీరు. ఇంత ముఖ్యమైన వ్యక్తి మీరు. మీ ఆధ్వర్యంలో మీరు కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారు కదా, మీరు భరోసా కల్పించాల్సింది మరి మీరే. ఇప్పుడు ఇక ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆ ప్రభుత్వం కల్పించాలని ఇందాక మేము చెప్పినట్టుగా ఉపాధ్యాయులు కనుక ఊర్లలో ఇప్పుడు ఎట్లాగో హాలిడేస్ ఏమనంటే హాలిడేస్ ఉంటుంది. 365 డేస్లో అత్యధికంగా హాలిడేస్ వాళ్ళకు ఉంటాయనంటే టీచర్స్కి. నిజంగా చెప్పాలంటే ఏ డిపార్ట్మెంట్కి ఉండే, ఎవరికి కూడా ఉండే టీచర్స్కున్న సెలవులు. ఎందుకోసం అంటే సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి కర్మాగారం పాఠశాల. అక్కడి నుంచే విద్యార్థులు తయారైతే వాళ్ళే భారత పౌరులు, కాబోయే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రజలు వాళ్ళంతా. కాబట్టి వారిని ఏమన్నది ఉపాధ్యాయులని పాల్గొంటూ ఉంటాం. కానీ వారు కూడా గురుతర బాధ్యత ఎరిగి విద్యార్థులను తీర్చిదిద్దే పద్ధతిలో ప్రైవేట్ కాకుండా ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని మనం ఉపాధ్యాయులం మన మాదిరి కూడా వారు తయారు కావాలి అనే ఆలోచన విధానంతో పనిచేసే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకు నమ్మకం పెరిగి తప్పకుండా పంపడం జరుగుతుంది. పంపుతారు కూడా. ఇప్పటికే చాలామందికి మోటివేషన్లో ఉన్నారు, పంపుతున్నారు.
ఇక పెరిగిన రేషన్ లబ్ధిదారులు, ఎందుకంటే కొత్త కార్డులు పెరిగినాయి కదా, రేషన్ కార్డులు పెరిగినాయి కాబట్టి లబ్ధిదారులు కూడా పెరుగుతారు తప్పని. అది ఇక్కడ కామారెడ్డి జిల్లాలో పెరిగిన రేషన్ లబ్ధిదారులు. కామారెడ్డి జిల్లాలో 3 నెలల్లో 57,289 లబ్ధిదారులకు అవకాశం. కొత్తగా 3.077 రేషన్ కార్డులు జారీ. 3,077 రేషన్ కార్డులు జారీ. జూన్ నెల రేషన్లో 3 నెలల బియ్యం పంపిణీ. మళ్ళీ చెప్తున్నాం, ఈ వచ్చే జూన్ 1 ఈ నెలలో 3 నెలల రేషన్ ఒకటేసారి ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసేసింది అని చెప్తుంటారు. సో ప్రజలారా అలర్ట్గా 3 నెలల రేషన్ ఒకటేసారి తీసేసుకోండి, నిర్లక్ష్యం చేసుకోకండి. లైసెన్స్ సర్వే ప్రతి అంశాన్ని నేర్చుకోవాలి. ఎస్, భూభారతి కోసం అలాంటి సర్వేలను తీసుకున్నారు కదా మన ఎగ్జామ్. ఆ ప్రతి లైసెన్స్ సర్వేర్ కూడా ఏంటంటే తప్పకుండా అన్ని పనులు ప్రతి అంశం ఎక్కడ గొడవలు రాకుండా ప్రతి అంశాన్ని నేర్చుకోవాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా కలెక్టర్. ఇంకో ఇదొకటి దీన్ని రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లపై ఆయా బ్యాంకుల నుంచి వెరిఫికేషన్ చేయించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో కలెక్టర్ మాట్లాడారు. ఈ పరిశీలనలో ఎంపీడీఓలు మానిటరింగ్ చేయాలన్నారు. ఇవాళ వచ్చింది క్లారిటీ. ఇందిరమ్మ నిర్మాణాలకు త్వరగా మార్కౌట్ ఇవ్వాలన్నారు. భూగర్భ జలాల పెంపుకు ఇంకుడు గుంతలు ఫామ్ ఫండ్స్ ఉపాధి హామీ ఫండ్స్తో చేపట్టాలని సూచించారు. ఇంకుడు గుంతలకు ఉపాధి హామీ పైసలతోని పనులు చేపట్టమని కలెక్టర్ గారు చెబుతున్నారు. అలాగే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం ఉన్నది కదా, ఏ విధంగా అంటే బ్యాంకర్స్తో చర్చించి ఎంపీడీఓలు దాని ఎంపిక చేపట్టాలని చెప్పేసి పరిశీలించాలా అప్లికేషన్లు అని చెప్పేసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గారు చెబుతున్నారు. కానీ దీన్ని ఎంపీడీఓలు దృష్టిలో పెట్టుకొని చేయాలి. నిజామాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫైర్ సేఫ్టీ అంశాల పరిశీలన. నిజామాబాద్ ఈ ఫైర్ సేఫ్టీ అంశాలపై ఒకటి విద్యాశాఖ కోసం కూడా ప్రతి పాఠశాలలో ఫైర్ అనేది ఏ విధంగా ఉన్నది, ఆ సేఫ్టీ ఉన్నదా లేదా అనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలన ముందస్తుగానే, స్కూళ్ళు స్టార్ట్ అయ్యే ముందస్తుగానే చర్యలు చేపడితే బాగుంటుంది. ఎందుకోసం అంటే చేతులు కాలిన తర్వాత ఏం రాదు, ఆకులు పట్టుకున్నట్టుగా. ముందుగా ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి పాఠశాలను అన్ని జిల్లాల్లో ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతనే పాఠశాల ఓపెన్ కావడానికి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ ఉండేది పిల్లలు. జరిగిన తర్వాత ఏం లేదు. మొన్న అంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, ఏం చేసినాం? జరిగిన తర్వాత ఏం చేస్తాం? ఏం చేయలేదు. ముంబై జలమయం, అది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. వర్షం అక్కడ అది మేము మొన్న ఒక 10 days కింద వెళ్ళినాం ముంబై. మనకి ఇట్లా చూస్తుంటే పెద్ద కొండ కనబడుతుంది. ఆ కొండ పైన కూడా ఆ నుంచి ఇట్లా ఇల్లు కట్టుకుంటూనే వస్తూ ఉంటారు. భారీ వర్షం వచ్చింది అనుకోండి, అది కూలుతూనే ఉంటుంది, ఆ ఇల్లు పోతూనే ఉంటాయి. ఇక జన నష్టం ప్రాణ నష్టం జరగాలంటే ఎందుకు జరగదు? రోడ్లు అవి ఇప్పటిగా ముంబై సెంటర్, నరీమన్ పాయింట్ ఇవన్నీ ఒకప్పటి వేసినటువంటి రోడ్డు ఎప్పటికప్పుడు డెవలప్ అయితే ఉంటుంది. కానీ ఒకటి అక్కడ ఇక ఇదే ఏ మాట కామాట చెప్పుకోవాలి, పూజలు పునస్కారాలు చాలా ఉంటాయి. కాబట్టి ముంబై అక్కడ బ్రతకడం అనేది, అక్కడ బతికిన వాళ్ళు ఎక్కడైనా బతుకుతారు. అక్కడ పనిచేసి బతికిన వాళ్ళు, ముంబైలో పనిచేసి బతికిన వాళ్ళు ఎక్కడైనా పని చేసుకొని బతుకుతారు. అటువంటి సిటీ ముంబై. మనకు వాణిజ్య రాజధాని అంటాం కదా, ఎకనామికల్ క్యాపిటల్ అది. ఈ ఏసీబీ ట్రాప్ నాకు తెలిసి ఇక ఎట్లయిపోయిందంటే ఇది కామన్ అన్నట్టు అయిపోయింది అధికారులకు. గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు 1,00,000 డిమాండ్ ఖమ్మం జిల్లాలో. ఇది పోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లానే, మీ జిల్లానే సార్.
ఇది మళ్ళీ ఇది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు ₹1,00,000 డిమాండ్ చేసిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అయిన అరుణను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మంచి పని చేశారు. ఉద్యోగము ప్లస్ ఉద్యోగం ఉండగా లంచాలు. ఉద్యోగ జీతాలే వేలలో ఉన్నాయి, వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఉద్యోగికి నార్మల్ పర్సన్ అయితే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు, ఇంకా ఆర్టీసీలో పాపం, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఈ రకంగా మళ్ళీ ఇంట్లో కూడా వచ్చేసారు కదా. ఇప్పుడు పెనుభూతం ఒకటి ఏంది అవుట్ సోర్సింగ్ కండక్టర్లు అని చెప్పేసి ఆర్టీసీలో కండక్టర్లు కూడా అవుట్ సోర్సింగ్లో వెళ్తున్నారు. ఎటు పోతుందో ఆర్టీసీ పాపం ఉంటుందా అయింది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుతుందా మంచిది. ఆ ఏసీబీ డ్రాప్ అయినట్టు ఏసీబీ సబ్ రిజిస్ట్రార్. బీసీ రాజకీయ వేదిక అవసరం. దీని మీద ఒక రోజు ఖచ్చితంగా ఒక గంట మాట్లాడతాం, ఒక గంట వీడియో చేస్తాం. ఇది నిజం. బీసీ రాజకీయ వేదిక అవసరం అంటే బీసీ రాజకీయ వేదికలు ఉన్నాయి ఇప్పటికే, కానీ రాజకీయ పార్టీ అవసరం. రాజకీయ వేదిక కాదు సార్, రాజకీయ పార్టీ అవసరం. ఎవరు అంటే ఎర్రమాద వెంకన్న నేత, సోషల్ అనలిస్టు ఎర్రమాద వెంకన్న రాష్ట్రం ఏంటంటే బీసీ రాజకీయ వేదిక అవసరం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లు గడిచిన ఈ రాష్ట్ర నిర్మాణానికి అత్యధికంగా శ్రమించిన అతిపెద్ద జనాభా శాతాన్ని కలిగి ఉన్న బీసీ వర్గాల నేటికి రాజకీయ ప్రాతినిధ్యం బలహీనంగానే ఉంది అని ఎందుకు అనుకోవాలి? బలహీనంగా ఉందని బలహీనంగా ఎట్లా ఉంటుంది సార్? మన పైన ఉన్నటువంటి ఉన్నత వర్గాలను మోసిన రోజులు మనం బలహీనంగా ఉన్నాను అనుకుంటాం. ఎస్, ఇది ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. అందుకు ప్రధాన కారణం ఓటును వినియోగించుకునేందుకు శక్తి ఉన్న పాలనాశక్తిలో అభివృద్ధి చేసుకునే రాజకీయ చైతన్యం లేకపోవడం. ఇది తప్పు. మన దాంట్లో బీసీ దాంట్లో కూడా చాలామంది ప్రొఫెసర్స్, మంచి మంచి నాయకులు ఉన్నారు. కాకపోతే డబ్బు సంపద మీద వీళ్ళకి పడేగానే మనోళ్ళు చెంచాలు ఉంటారు కదా, ఈ చెంచాలు చేయబట్టే వాళ్ళు ఇంకా ఏలుతూనే ఉన్నారు. ఇంచుమించు నాకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి నాకు తెలుసు. ఎన్టీ రామారావు గారు అయితే అందరికీ తెలుసు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ మధ్యలో జనార్దన్ రెడ్డి, ఆయన ఒక జనార్దన్ రెడ్డి ఉండే 12 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకురాగానే ఇమీడియట్లీ తీసి పడేశారు ముఖ్యమంత్రి నుంచి, కాంగ్రెస్ పార్టీ. తర్వాత మళ్ళీ ఎవరు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు, ఆయన, ఎన్టీ రామారావు, మళ్ళీ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి. మరి ఇక బీసీ చెప్పుకున్నందుకు ఇక మాకైతే అప్పుడు అంతకుముందు తెలియదు. ఇక పాలనా శక్తిని అభివృద్ధి చేసుకునే రాజకీయ చైతన్యం లేకపోవడం. ఈ లోపాన్ని తొలగించాలని తెలంగాణ బీసీలు ఒక సమిష్టి రాజకీయ వేదిక తప్పనిసరి. నిజాం కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ సమైక్య పాలన వరకు బీసీలు పాలనలో చివరి వరుసకే పరిమితమయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బీసీ ప్రజల ఆకాంక్షల న్యాయం చేస్తుందనే ఆశలు ఉన్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదు. తెలంగాణలో ఆంధ్ర శాసనాధికారులు కొన్ని దశాబ్దాలుగా భాష, సంస్కృతి, వనరుల అధీనంగా పాలించారు. ఇదే సమయంలో అధిక శాతం బీసీలుగా ఉన్న తెలంగాణ రాజకీయ వెనుకబడి సామాజికంగా అణచివేతకు గురయ్యారు. సార్ మీరు రాసిండ్రు బాగానే, బీసీ రాజకీయ వేదిక అవసరమని. బీసీ రాజకీయ వేదికలు ఉన్నాయి సార్, వేదికలు ఉన్నాయి. రాజకీయ పార్టీ కావాలి. బీసీ నాయకత్వంలో రాజకీయ పార్టీ అవసరం. ఇప్పుడు బీఎస్పీ ఉంది, ఓకే, విశారదన్ మహారాజ్ సార్ ఏర్పడిచినటువంటి అదేంది డిఎస్పీ, అదొక పార్టీ ఉంది. సార్ క్లియర్ కట్గా చెప్పిండు, నేను బీసీలకే ఇస్తానయ్యా, నడిపిన రోజులు నేను నడుపుతాను, మీరే రండి, అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఏర్పాటు చేసింది కదా, దాంట్లో నేను ఉంటా, సెకండ్ గ్రేడ్లోనే ఉంటా. ఎందుకంటే దానికి అదొక సబ్జెక్టు, మళ్ళీ అది ఇట్లా ఉంటుందని చెప్పేసి అది వేరే విషయం. నేను బీసీలకి, ఎందుకంటే అత్యధిక శాతం ఉన్నది బీసీలే. బీసీ రాజకీయ వేదికలు ఉన్నాయి, బట్ బీసీ రాజకీయ పార్టీ రావాలా సార్? ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరూ కాంగ్రెస్ ఏ పార్టీ తెలుసు, బీజేపీ ఏ పార్టీ తెలుసు, టీడీపీ ఏ పార్టీ తెలుసు, రేపు ఇంకా తెలంగాణలో జనసేన లాంచ్ చేస్తారంట, అది ఏ పార్టీ తెలుసు.
ఎవరి పార్టీ తెలుసు, ఏ పార్టీ మీన్స్ ఎవరి పార్టీ, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇది వెలుగు పేపర్లో ఉన్నటువంటి వార్తలు. కుదరని ఏకాభిప్రాయం, ఈ కుర్చీలాట మనకు వద్దు, ఈ పదవులు అవి మీరు పంచుకొని మీరు నిన్న ఒకటే ఏం చెప్తారో మాకు తెలియదు. మీకు ఏంటంటే మీకు కేసీ మహేష్ గౌడ్తోనే రాహుల్ చర్చలు, వేణుగోపాల్ కేసీ అంటే కేసీ వేణుగోపాల్. కర్రు కాల్చి వాత పెట్టాలి ఎవరికో మరిగా, ఎవరు కేటీఆర్ గారు అంటుంటారు. కేటీఆర్కు మళ్ళీ నోటీసులు, ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి ఏసీబీ పిలుపు. సాక్షి పేపర్లో ఉన్నటువంటి వార్త. సజీవంగా పట్టుకుని కాల్చి చంపారు, లొంగిపోయిన ద్రోహులే సంబాల సమాచారం ఇచ్చారు. సరే ఏదో రకంగా అయితే ఇక అయిపోయింది ఇది ఒడిసిన ఎపిసోడ్. ఇవి ఎందుకోసం అంటే మనం సంక్షేమ వార్తలు మాత్రమే ప్రజల యొక్క. ఇంకా ఏంది, రేపటితో ముగియనున్న జొన్న కొనుగోళ్ళు. అవు ఇందూరు అక్షరలక్ష్మి అభినందనీయం, ఒక యాప్ క్రియేట్ చేసినట్టు అక్కడ. రాష్ట్రంలోని తొలిసారి యాప్ రూపకల్పన అభివృద్ధి పరిచిన నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సార్ రియల్గానే స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల విద్యార్థులను గుర్తించడంతో పాటు నిరక్షరాస్యులకు చదవడం రాయడం నేర్పించాలనే సంకల్పంతో ఇందూరు అక్షరలక్ష్మి యాప్ రూపొందించిన అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఇది అవసరం సార్. ఇది రేపటితో మిగిలిన జొన్న కొనుగోళ్లు, ప్రతి అంశంపై పట్టు సాధించాలి. ఇది సర్వేయర్లకు, లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ మెటీరియల్ను అందిస్తున్న కలెక్టర్ ఆదిత్య సంఘం లైసెన్స్డ్ సర్వేయర్ను ఇది రైట్. ఇది మనం లేకపోతే రేపు మళ్ళీ కష్టం కదా, ఫీల్డ్ మీద పోయిన తర్వాత ప్రజల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి. అది ఎంపీడీఓల పైన భారం కాబట్టి ఎమ్మెల్యేస్ పాయింట్ తనిఖీ చేసింటూ ఎవరు డీఎంఈ ఉంటారు కదా. ఎన్ఫోర్స్మెంట్ అండ్ టాస్క్ ఫోర్సులు ఇందులో పెద్దగా మనకు ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వద్దు, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఎవరైతే ఫిర్యాదులు నేను సోమవారం దాంట్లో వస్తాయి కదా, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపైన జాప్యం చేస్తే బాగుండదు, త్వరగా పరిశీలించాలని చెప్పేసి సార్ అధికారులకు ఆదేశాలు జారీ. భగీరథ కొందరికేనంట, భగీరథనే కాదు, భగీరథ కొందరికే, ఇంద్రమ్మ ఇళ్ళు కొందరికే. గ్రామాల్లో ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఆడాడ ఉంటారు కదా, అన్ని గ్రామాల్లో కాకపోవచ్చు కానీ ఉండే ఉంటారు ఖచ్చితంగా. అది ఎట్లా ఎంపికైన వారిని దాంట్లో తీసేయించేటటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. చూద్దాం వాళ్ళ కూడా మనం కూడా వెళ్ళి మీదకి వెళ్ళిన రోజు నిజంగానే ఏ గ్రామాల్లో అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఆ లబ్ధిదారులు, ఆ అన్యాయానికి గురైనటువంటి వ్యక్తుల ద్వారా మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకొని ఉన్నతాధికారులకు అందజేస్తాం. అవసరం అనుకుంటే మంత్రి గారు కూడా మెసేజ్ పెడతాం. ప్రజలారా మేల్కోండి, జాగృతంగా అండి. మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీరు న్యాయంగా కొట్లాడి తీసుకోండి. ఎవరైనా ఏ పార్టీ వారైనా సరే మీకు అడ్డు చెప్తే అధికారులకు సరాసరి కంప్లైంట్ చేయండి. అందుకు B6 మన వెలుగు ఎప్పుడు మీకు తోడుగానే ఉంటుంది. ఇవి ఈరోజు B6 మన వెలుగు మన వార్తలు. చూస్తూనే ఉండండి. నేను మీ రాజేష్.